హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీసీ బ్లాగ్స్. ప్రతి ఒక్కరు కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఊర్లో నాగుల చవితి ఎలా జరుగుతుంది ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఎర్లీ మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి మా అమ్మ వాళ్ళు అయితే అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇలా దంచే ప్రసాదాన్ని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఊర్లో అయితే దీన్ని నువ్వు జీముడి అని పిలుస్తారు. అలాగే మా అమ్మ సలిమిడి కూడా చేస్తుంది. ఇలా చేస్తుండగా నాకు ఒక చిన్న పని అయితే చెప్పారు. అమ్మవారికి కావాల్సిన కొన్ని ఫ్లవర్స్ నేమ్స్ అయితే చెప్పారు. వాటి తీసుకురావడానికి అయితే నేను ఇప్పుడు వెళ్ళాను. దీని పేరు వచ్చి గునుగు పువ్వులు అనమాట. అలాగే దీని పేరు వచ్చి ఉత్తరేణి. అలాగే తాటి ట్యాంకులు అనమాట. అలాగే ఇంకో ఫ్లవర్ కూడా చెప్పారు, దాని పేరు వచ్చి డలియా పువ్వు అనమాట. అలాగే మాకు కావాల్సిన ప్రసాదాలు అన్నీ కూడా రెడీ అయితే చేసేసారు. అన్నీ ఒక పళ్ళెంలో అయితే పెట్టుకున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయితే అయిపోయారు. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇప్పుడు పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నారు. టైం వచ్చి 10 అవుతుంది అనమాట. నా చిన్నతనంలో అయితే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి ప్రతి ఒక్కరు కూడా అన్నీ కంప్లీట్ చేసుకొని 7 కల్లా మళ్ళీ ఇంటికి అయితే వచ్చేవాళ్ళు. కానీ ఇప్పటి రోజులు అయితే అలా లేవు. చాలామంది నాగుల చవితి కూడా చేసుకోవట్లేదు. నా చిన్నవాడుగా అదొక చిన్న సజెషను ఏంటంటే, మన హిందువుల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ పండుగ ప్రతి పండుగను కూడా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మన హిందువులు పుట్టాం కాబట్టి మన హిందూ పండుగ చేసుకోవడం మన బాధ్యత. అలా మాట్లాడుతూ మనం పుట్ట దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు చూడండి, మా డాడీ అయితే పుట్టనైతే కొంచెం క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే 1 ఇయర్కి ఒకసారి కాబట్టి పుట్ట చుట్టూరు కొన్ని తుప్పలు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేస్తున్నారు. ఏదో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొంచెం పుట్టనైతే కొంచెం డెకరేషన్ అయితే చేశారు. పువ్వులతో ఇలాగా పసుపు కుంకాలతో అయితే కొంచెం నింపేశారు. ఫైనల్ మేమైతే నాగదేవతకి అయితే మా తయారు చేసిన ఫలారాలన్నీ కూడా అయితే అందించేసాము. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, పూజ స్టార్ట్ చేసిన 5 మినిట్స్కి పుట్టలో నాగదేవత అయితే ఉందన్న విషయం అయితే మాకు తెలిసింది. అది తెలిసిన వెంటనే మా ఆవిడైతే భయంతో పూజ అయితే స్టార్ట్ చేసింది. ఫైనల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేము పెట్టిన ప్రసాదాలు అన్నీ కూడా అమ్మవారికి అందాయని. మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉండి క్రాకర్స్ కాల్చడం అయితే మొదలు పెట్టారు. ఫైనల్లీ మా విలేజ్లో అయితే ఫెస్టివల్ అయితే ఇలా చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీ ఊళ్ళో ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. అలా వెళ్ళే దారిలో మా పొలంలో పండిన కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. మా డాడీ అయితే కొబ్బరికాయ కొట్టడం అయితే స్టార్ట్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, మా అకౌంట్ని ఫాలో చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా 1 సెకండ్ హ్యాపీ నాగుల చవితి అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.